అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్కి సంబంధించి మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా జేఈ అడ్వాన్స్ 2024లో క్వాలిఫై అయినటువంటి పర్సన్స్కి సంబంధించి స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్ ఎన్ని వచ్చాయి, వాళ్ళకి సిఆర్ఎల్ ర్యాంక్ ఎంత వచ్చింది అనే ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఇక్కడ మనము సిఆర్ఎల్ ర్యాంకు వర్సెస్ మార్క్స్. సిఆర్ఎల్ ర్యాంకు కామన్ ర్యాంక్ ఏదైతే ఉందో అది 1 to 201 వరకు ఏదైతే ఉందో అది 355 దాకా మనం మార్కులు లాస్ట్ టైం చూసుకోవచ్చు. అలాగే 355 నుంచి 300 మధ్యలో వచ్చిన మార్కుల వారికి 300 ర్యాంక్ వరకు వచ్చిందండి. అలాగే 401 ర్యాంకు అంటే 301 నుంచి 401 ర్యాంక్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి 281 నుంచి 300 మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళకి ఆ ర్యాంక్ వచ్చింది. అలాగే 501 ర్యాంకు 401 నుంచి 501 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి 272 నుంచి 281 మధ్యలో స్కోర్ వచ్చిన వాళ్ళకి ఆ ర్యాంక్ వచ్చింది. అంటే నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, గతసారి ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 193 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 3000 ర్యాంక్లో ఉన్నారని అర్థం. అలాగే 183 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 4000లో ఉన్నారని అర్థం. 175 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 4900లో ఉన్నారని అర్థం. 168 మార్క్ వచ్చిన వాళ్ళకి 5700 ర్యాంక్లో ఉన్నారని అర్థం. ఇది కామన్ ర్యాంక్. కామన్ ర్యాంక్ గురించి నేను మీకు ఇక్కడ వివరిస్తున్నాను. ఇక్కడ మీకు చూస్తే 168 వరకు మార్క్స్ వస్తే 5000 అంటే 6000 ర్యాంక్ దగ్గరలో వాళ్ళకి లాస్ట్ టైం వచ్చింది. 6000 అంటే కంపల్సరీగా వాళ్ళకి మంచి ఐఐటీల్లో మంచి బ్రాంచ్ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మీరు అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. అలాగే 6000 అంటే 5000 నుంచి 6700 వరకు చూసుకుంటే 162 మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళకి 6200 ర్యాంక్ వరకు వచ్చి ఆగిపోయింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో చూడండి, ఈ స్లైడ్లో 151 స్కోర్ కానీ చేయగలిగితే 8700 ర్యాంక్ వచ్చింది. అంటే 360 మార్కులకి 151 మార్కులు వస్తే చాలు 8700 ర్యాంక్ వచ్చింది. అంటే బిలో 10,000 ర్యాంక్ వచ్చింది. బిలో 10,000 ర్యాంక్ వచ్చిందంటే కంపల్సరీగా మంచి ఐఐటీల్లో మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 151 మార్క్స్కి 8701 ర్యాంక్ వరకు వచ్చింది అంటే వాళ్ళకి లాస్ట్ టైం చూడండి పేపరు మరీ ఈ సంవత్సరం అంత డిఫికల్టీగా కూడా కాదు, అలాగని ఈజీ మాత్రమేమీ కాదు. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ 5800 నుంచి 8700 ర్యాంక్ వరకు మనం ఇక్కడ మాట్లాడుకున్నాము. ఈ మధ్యలో మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటే మీరు ఎక్కడ ర్యాంక్ ఉంటారు, ఏ ర్యాంక్ మీకు రావచ్చు అనేది మీరు ఇక్కడ అవగాహన చేసుకుంటారని ఈ వీడియోలో నేను మీకు ఈ విషయం చెప్పదలుచుకున్నాను. కాకపోతే ఈసారి ఇంకా తక్కువ మార్క్స్ కూడా ఇంకా మంచి ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఇంకా తక్కువ స్కోర్కి కూడా మంచి ర్యాంక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం చూస్తే 8800 ర్యాంక్ రావడానికి 151 స్కోరు, అలాగే 9800 ర్యాంక్ రావడానికి 147, అలాగే 10,000 ర్యాంక్ రావడానికి 143. లాస్ట్లో చూడండి 140 స్కోర్ వస్తే 11,701 ర్యాంక్ వచ్చింది. 140 మార్క్స్ కూడా 11,701 ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోగలిగితే 140 స్కోర్కి కూడా మనము 11,000 ర్యాంక్ లోపలనే ఉన్నాం. ఈసారి ఇంకా 140 కంటే తక్కువ వచ్చినా సరే 11,000లో ఉండొచ్చేమో, ఎందుకంటే చాలా టఫ్గా ఉంది ఈసారి పేపర్ చూస్తే. కాబట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈసారి మనకు వచ్చే మార్క్స్కి దీన్ని అంచనాగా మీరు చూసుకుంటారని ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తే చూడండి 130 లాస్ట్ పాయింట్ మనం చూసుకుంటే 130 స్కోర్ వస్తే 15,000 ర్యాంక్ దాకా వచ్చింది. 360 మార్కులకి 130 మార్కులు వచ్చినా సరే 15,000 ర్యాంక్ వచ్చింది. 15,000 ర్యాంక్ వచ్చినా సరే ఏదో ఐఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. 15,000 ర్యాంక్ కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ 130కి, అలా కాకుండా 140కి చూడండి. 140కి మనం 139కి చూస్తే 11,000. అలాగే మనం ఇక్కడ చూస్తే 120 మార్క్స్కి 19,000 ర్యాంకు, అలాగే 118కి 20,000 ర్యాంకు, 115కి 21,000 ర్యాంకు. ఇది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి జేఈ అడ్వాన్స్లో వచ్చినటువంటి మార్క్స్కి వర్సెస్ ర్యాంక్స్ అండి. ఈ విధంగా మనం అంచనా వేసుకుంటే ఈసారి మనకి ఎంత స్కోర్ రావచ్చు, మనకి ఏ ర్యాంక్ రావచ్చు అనేది మీకు ఒక అవగాహన కలిగించడం కోసమే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంతవరకు అయితే ఏదో ఒక ఐఐటీలో సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడి నుంచి మనం చెప్పలేము. ఇప్పుడు ఏదైతే 115 మార్కులు వచ్చి
22,000 ర్యాంక్ కామన్ ర్యాంక్ వచ్చిందో ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్పలేం మంచి ఐఐటీలో సీట్ వస్తుంది, మంచి బ్రాంచ్ వస్తుంది అని అయితే ఏమీ చెప్పలేం. ఇక లాస్ట్లో చూడండి 109 మార్క్స్ వస్తే 25,000 ర్యాంక్ వచ్చింది. సీట్ వస్తుందని చెప్పలేం. మంచి మంచి ఐఐటీలో మంచి బ్రాంచ్ ఏదో ఒక ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మీకు ఒక అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోలో మీకు లాస్ట్ ఇయర్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి మీకు వచ్చినటువంటి మార్క్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని అంచనా వేసుకోండి. కాబట్టి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.